హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 21. ఇక స్టోరీలోకి వెళ్తే, రాగిని ఏడుస్తూ ఉన్న ఆశి కన్నీళ్లు తుడిచి, చూడమ్మా నా తల్లివి కదా, ఏడవ్వాకు. ఇందులో నీ తప్పు కంటే నా తప్పే ఎక్కువ ఉంది. నీకు ఇంట్లో ఎవరెవరుంటారు, ఎవరికి ఏమిష్టం, వాళ్ళ అలవాట్లు ఇవన్నీ చెప్పాను, కానీ దియా హెల్త్ గురించి చెప్పడం మర్చిపోయాను. కారణం నీకు ఆయుష్ ఆల్రెడీ చెప్పుంటాడు అనుకున్నాను, కానీ నీకు ఈ విషయం గురించి తెలియదని నిజంగా నాకు తెలియదు ఆశి. నువ్వు దియాను కన్నతల్లిలానే చూసుకున్నావు, అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. దియాకి ఏమీ అవ్వదు, పదమ్మా వెళ్దాము. ఆశి రాగిని నుండి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ, మీరు వెళ్ళండి అత్తయ్య, నేనొస్తాను అని విండోలో నుండి బయటకు చూస్తూ చెప్పడంతో ఆశీని బలవంతం చేయడం ఇష్టం లేక రాగిని అక్కడి నుండి దియా నుంచిన రూమ్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ డోర్ నుండి దియా వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. రాగిని అంటూ సూర్యదేవ్ తన భుజం మీద చేయి వేయడంతో ఏమండి అంటూ సూర్యదేవ్ గుండెల మీద తలపెట్టుకుని, ఏంటండి మనకి కర్మ, ఇంకెన్నాళ్ళు ఈ పసిది ప్రాణాలతో పోరాడుతుంది. పుట్టడంతోనే తల్లిని దూరం చేసుకుంది. తను దూరమైన పాపకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్న ఆయుష్కి పాపకి ఇలాంటి అరుదైన డిసీజ్ వచ్చినా పాపకి ఏమీ కాదు అన్న నమ్మకంతోనే దాన్ని అపురూపంగా చూసుకుంటూ వచ్చాడు. అలాంటి దియా ఇప్పుడు ఇలా ఉంటే వాడు ఎలా తట్టుకోగలడండి? ఏదైనా చెయ్యండి ప్లీజ్. దియాకి ఏమైనా అయితే ఆయుష్ మళ్ళీ మనకి దూరం అయిపోతాడు. 6 సంవత్సరాలుగా వాడు మనకి దూరంగానే ఉంటూ వచ్చాడు. ఇప్పుడిప్పుడే పాప వాడు మనకి దగ్గరవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ దియాకి ఏమైనా అయితే వాడు శాశ్వతంగా మనకి దూరంగా వెళ్ళిపోతాడు. నా కొడుకు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ అండి, ఏదైనా చెయ్యండి. దియాను అలా చూడలేకపోతున్నాను. దాని ముద్దు ముద్దు మాటలు, అల్లరి అవన్నీ నేను మిస్ అవుతూ ఉన్నాను అంటూ ఏడుస్తూ ఉన్న రాగిని వెన్ను నిమురుతూ, మనం చేయాల్సిందంతా చేశాం రాగిని. మనకి పాపకి రుణం ఉంటే పాప నవ్వుతూ తిరిగొస్తుంది, లేకపోతే అంటూ ఉన్న సూర్యదేవ్ మాటలు విని రాగిని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. విండోలో నుండి బయటకు చూస్తూ ఉన్న ఆశీకి దియాతో అతి కొద్ది రోజుల్లోనే తనకు దియాకి ఏర్పడ్డ అనుబంధం గుర్తొచ్చి ఎంత ఆపుకుంటున్నా సరే ఏడుపు ఆగకుండా వస్తూ ఉంటే దియా అమాయకమైన మొహం గుర్తు చేసుకుంటూ, దియా నువ్వు ఇలా అవ్వడానికి ఈ అమ్మే కారణం తల్లి. ఈ ఒక్కసారి అమ్మను క్షమించి కళ్ళు తెరువు బంగారం. నీకోసం మీ డాడీ పిచ్చివాడైపోతున్నాడు అంటూ ఫస్ట్ టైం ఆయుష్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి బాధగా అనుకుంటూ తనలో తానే మదన పడుతూ ఉంటుంది. తను డైలీ దియాకి మెడిసిన్స్ ఇచ్చేది, కానీ అవి ఏం మెడిసిన్స్ అని ఏ రోజు ఆలోచించలేదు. దియాని అడిగితే ప్రోటీన్కి సంబంధించిన మెడిసిన్స్ అని తనకు ఆయుష్ చెప్పింది చెప్పడం గుర్తొచ్చి అమాయకమైన తన మొహం, ఏ కల్మషం లేని చిరునవ్వును గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉన్న ఆశి భుజం మీద చేయబడ్డంతో కన్నీళ్లతో వెనక్కి తిరిగి చూసిన తనకి నిషాన్ కనిపించడంతో ఏడుస్తూ నిషాన్ వైపు చూస్తూ నీష్ అంటూ నిషాన్ని హక్ చేసుకొని ఏడుస్తూ, పాప ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి నేనే కారణం. దియాను ఇలాంటి స్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇదంతా నా వల్లే జరిగింది. పాపకేమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను నీష్. దియాకి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు వదినా. అన్నయ్యకి ధైర్యం చెప్పాల్సింది నువ్వే. ఇలా ఏడుస్తూ ఉంటే తనకెవరు ధైర్యం చెప్తారు? ప్లీజ్ కంట్రోల్ అంటూ ఆశి వెన్ను నిమురుతూ ఉంటాడు. ఆశి నిషాన్ నుండి దూరంగా జరిగి తన వైపే తడిచిన కళ్ళతో చూస్తూ ఉండడం గమనించి, ఇక నుండి మన మధ్య ఈ రిలేషన్ మాత్రమే ఉంటుంది వదిన. మన ప్రేమ నీకు అన్నయ్యతో జరిగిన పెళ్లితోనే ముగిసిపోయింది. నీ జీవితంలో నా ఫేజ్ ముగిసిపోయింది. ఇక నుండి నీ జీవితంలో ఉండబోయేది కేవలం అన్నయ్య మాత్రమే. ఇప్పటి నుండైనా అన్నయ్యని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం చేసుకోకు వదిన ప్లీజ్. ఆశి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్న నిషాన్ చేయి పట్టుకొని, నీష్ నిజం చెప్పు, మన పెళ్ళి ఆగిపోవడానికి ఆయుష్ గారితో నా పెళ్ళి జరగడానికి మధ్యలో ఏం జరిగింది? సడన్గా ఆయుష్ గారు ఇండియా ఎలా వచ్చారు? ఆయుష్ గారు వైఫ్ ఎక్కడా? తను ఇంత జరుగుతున్నా ఎందుకు రావడం లేదు? తను బ్రతికే ఉందా లేక అంటూ ఉన్న ఆశి నోటి మీద చేయి వేసి, అన్నీ నీకు త్వరలోనే తెలుస్తాయి. అప్పటిదాకా నన్నేమీ అడగవాకు ప్లీజ్, నేనేమీ నీకు చెప్పలేను. ఓకే అంటూ కళ్ళు తుడుచుకుంటూ, నన్ను టెంపుల్కి తీసుకెళ్ళు నీష్ ప్లీజ్. నిషాన్కి తెలుసు తన మనసు బాలేకపోయినా, భరించలేని బాధ కలిగినా తను టెంపుల్కి వెళ్ళి తన బాధను దేవుడితో పంచుకుంటే ఆశీకి మంచి జరుగుతుంది అని తన నమ్మకం. ఆశీను తన టెంపుల్కి తీసుకుని వెళ్తే ఆయుష్ కోపానికి తనకంటే ఎక్కువ ఆశీనే బలవుతుంది. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి, నేను ఎక్కడికి పారిపోను, నన్ను నమ్ము నీష్,
దియా మీద టెంపుల్లో పూజ చేయించాలి, అందుకే తీసుకెళ్ళు అంటున్నాను. కావాలంటే సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఫాలో అవ్వమని చెప్పు. చాచా, నీ మీద నమ్మకం లేక కాదాషి, నిన్ను నేను టెంపుల్కి తీసుకుని వెళ్తే అన్నయ్య కోప్పడతాడు, అందుకే ఆలోచిస్తున్నాను. అన్నయ్య ఇప్పటికే చాలా నలిగిపోతున్నాడు, మళ్ళీ నా వల్ల మీరిద్దరు గొడవపడ్డం నాకు అసలు ఇష్టం లేదు. ఆషి నిస్సహాయంగా అక్కడే ఉన్న చైర్లో కూర్చొని, కనీసం టెంపుల్కి వెళ్ళే స్వాతంత్రం కూడా లేకుండా పోయింది అని డల్గా కూర్చొనున్న తన పక్కనే కూర్చొని, నేను తీసుకెళ్తాను పద ఆషి అన్న మోహిత్ వాయిస్ విని తల తిప్పి మోహిత్ వైపు చూస్తూ, మీరిక్కడా అంటూ మోహిత్ ఇక్కడ ఎందుకున్నాడో అర్థమవ్వక అయోమయంగా చూస్తూ అడుగుతుంది. తను అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ వదిన, ఇద్దరూ లండన్లోనే కలిసి చదువుకున్నారు అని చెప్పిన నిషాన్ వైపు చూసి, హో అవునా అంటూ, చాలా థ్యాంక్స్ అండి, నన్ను సేవ్ చేసి ఇక్కడి దాకా తీసుకొని వచ్చారు. మీరే లేకపోయి ఉంటే నా పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉంది. అది నా బాధ్యత ఆషి. అండ్ అండీ కాదు అన్నయ్య అని పిలువు, నువ్వు నాకు చెల్లెలివి. చెల్లి అన్నయ్యని అండీ అని కాదు అన్నయ్య అని పిలవాలి అంటూ ఆప్యాయంగా తల నిమురుతూ చెప్పడంతో ఆషికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అన్నయ్య అంటూ పిలవగానే మోహిత్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. కానీ అవి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ పదమ్మ టెంపుల్కి వెళ్దామంటూ ఆయుష్ ముందు నుండే తనను టెంపుల్కి తీసుకెళ్తాడు. టెంపుల్ రాగానే ఆశను తీసుకుని టెంపుల్లోకి వెళ్ళి గర్భగుడిలో వెలుగుతున్న దీపాల మధ్య కోమలంగా కనిపిస్తూ ఉన్న వెంకటేశ్వర స్వామి వైపు చూస్తూ ఇద్దరు కళ్ళు మూసుకొని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. మోహిత్ కళ్ళు తెరిచిన ఆశి కళ్ళు తెరవకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన మోహిత్ ఆశి భుజం మీద చేతులు వేసి ఏమీ కాదు అన్నట్టు భరోసా ఇవ్వడంతో ఆశి నెమ్మదిగా కళ్ళు తెరిచి దేవుడి వైపు చూస్తూ దియా త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటూ ఉంటుంది. పూజారి ఇస్తున్న హారతి కళ్ళకద్దుకుంటూ కుంకుమ తీసుకొని నుదుటిన పాపిట్లో పెట్టుకొని కాస్త కుంకుమ చేతిలో పట్టుకుంటుంది. మోహిత్ హారతి ప్లేట్లో 2000 రూపీస్ నోటు వేసి వెనుతిరుగుతున్న ఆశి మోహితుల వైపు చూస్తూ అమ్మా ఒక్క క్షణం అంటూ పూజారి పిలవడంతో ఇద్దరు పూజారి వైపు చూస్తారు. మిమ్మల్ని చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నారు. ఇలా అడగొచ్చో లేదో తెలియదు కానీ మనసాగక అడుగుతున్నాను. మీకు వచ్చిన కష్టం ఏంటి తల్లి? చెప్పాలనుకుంటేనే చెప్పు. భగవంతుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు అంటే పెద్ద కష్టమే వచ్చుంటుంది. అదేంటో తెలుసుకోవచ్చా? పూజారి వైపు చూస్తూ తెలియకుండానే నేను నా కూతుర్ని ప్రమాదంలో పడేశాను స్వామి. ఇప్పుడు తను ప్రాణాలతో పోరాడుతుంది. 12 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని డాక్టర్స్ చెప్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఇలా స్వామి దగ్గరికి వచ్చాం. స్వామి మాకు మార్గం చూపించాలి అని ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. మనం ఎప్పుడో చేసిన తప్పులే మన పిల్లలకు శాపాలై ఇలా జరుగుతాయంటారు. మీరు బాధపడకండి అమ్మా. సృష్టిలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది తల్లి. పాప పుట్టిన తేదీ సమయం చెప్పు తల్లి. ఆశకి ఆ విషయం తెలియక అది అని పాప అంటూ నీళ్లు నిమురుతూ ఉంటే మోహిత్ దియా పుట్టిన తేదీ సమయం నక్షత్రం అన్నీ చెప్పి పూజారి వైపు చూస్తాడు. పూజారి బుక్కును అటు ఇటు తిరిగేసి చిరునవ్వుతో ఇద్దరి వైపు చూస్తూ పాపకి సంపూర్ణ ఆయుష్ కనిపిస్తుందమ్మా. కాకపోతే ప్రస్తుతం పాప రాహువు బలంగా తిరుగుతూ ఉండడం వల్ల పాప బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఈ గండం నుండి పాప బయటపడితే పాపకు సంపూర్ణ ఆయుష్ పెరుగుతుంది. అలా జరగాలంటే తల్లిగా మీరు కొన్ని క్లిష్టమైన కష్టమైన పూజలు అభిషేకాలు జరిపించాలి. పాప క్షేమంగా ఉంటుంది అంటే ఎంత కష్టమైన పనైనా సరే నేను చేస్తాను స్వామి, చెప్పండి ఏం చెయ్యాలి అనగానే పూజారి చెప్పిన మాటలు విని మోహిత్ షాక్ అయ్యి, వద్దాషి అలా చేయడం చాలా కష్టం, అసలే నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నా మాట విను అంటున్నా. పూజారి గారు మీరు చెప్పిన అడ్రస్కి ఎర్లీ మార్నింగ్ వస్తాము అని పూజారి కాళ్లకు నమస్కరించి మోహిత్ని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. మోహిత్ కార్ డ్రైవ్ చేస్తూ ఆశి వైపు చూసి, ఏంటాశి నువ్వు చేసిన పని? పూజారి చెప్పిన వాటికి ఎందుకు ఓకే చెప్పావు? అవి చేయడం ఎంత కష్టమో తెలుసా? అది కూడా ఏమీ తినకుండా అన్ని పనులు చెయ్యాలంటే మాటలు కాదు, నా మాట విని డ్రాప్ అవ్వు. దియాకేం కాదు, తనను లండన్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిద్దాం. ఆ పనులన్నీ చేస్తే దియా పక్కన నువ్వు పేషెంట్ లాగా జాయిన్ అవ్వాలి. నా మాట వినాశి, ఇది చాలా రిస్క్. ఆశి మోహిత్ వైపు చూస్తూ, తెలిసి చేసినా తెలియక చేసినా దియా అలా అవ్వడానికి నేనే కదన్నయ్య కారణం. కాబట్టి దియా సంపూర్ణ ఆయుష్తో ఉంటుంది అంటే నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను. దియాను అలా చూస్తుంటే గుండెల్లో తెలియని బాధ. తనకి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా దియాను అలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుందన్నయ్య. ప్లీజ్ నాకు అడ్డు చెప్పకు. అలాగే ఈ విషయం ఎవరికి చెప్పకు. వాళ్ళకు తెలిస్తే నన్ను ఇలాంటి రిస్కీ పూజ చేయనివ్వరు.
నా కూతురి కోసం నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఎటువంటి అడ్డంకులు రాకుండా ఈ పూజ పూర్తవ్వాలి. అందుకు నీ హెల్ప్ నాకు కావాలన్నయ్య, ప్లీజ్. ఆశి మాటలకు మనసులో బాధగా ఉన్నా, నీకు నిజం చెప్పాలని ఉన్నా సరే చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఈ అన్నయ్యను క్షమించు ఆశి. సమయం వచ్చినప్పుడు నీకు అన్ని నిజాలు నేను చెప్తాను. అప్పుడు ఆయుష్ని అసహించుకుని నువ్వే తనను అమితంగా ప్రేమిస్తావు. ఆ నమ్మకం నాకుంది. అన్నయ్య, ఏంటి సైలెంట్ అయిపోయావు? చెప్పు, నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తావా? నాకు చేయడం ఇష్టం లేకపోయినా నీ సంతోషం కోసమైనా చేస్తాను, సరేనా? ఆశి మోహిత్ వైపు అభిమానంగా చూస్తూ, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నాకు మీకు ఎటువంటి పరిచయం లేకపోయినా నన్ను మీ ఓన్ సిస్టర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే ఓన్ బ్రదర్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆశి మాటలకు మోహిత్కి ఎవరో లాగిపెట్టి కొట్టినట్టు అనిపించింది. అన్నయ్య, మీరు నాకు ఇంకొక హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఇప్పుడు నాకున్న ఒకే ఆప్షన్ మీరొక్కరు మాత్రమే. అందుకే మీ హెల్ప్ అడుగుతున్నాను. చెప్పాషి, ఏం చెయ్యాలి? రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ వెయ్యి అంటూ హాస్పిటల్ ముందు కారాపి ఆశి వైపు చూస్తాడు. పూజారి చెప్పాడు కదన్నయ్య ఎర్లీ మార్నింగ్ అక్కడికి రావాలని. అందుకే నా కోసం క్యాబ్ అరేంజ్ చేయగలరా? మన కార్స్లో అయితే నా పూజ గురించి ఆయుష్ గారికి తెలిసిపోతుంది. అప్పుడు నేను అనుకుంది చెయ్యలేను. అందుకే క్యాబ్ అయితే బెటర్. నీ భయం నాకు అర్థమవుతుంది. నేను నిన్ను ఎవరికంటే పడుకుంది జాగ్రత్తగా తీసుకువెళ్తాను, సరేనా? ఇక పద వెళ్దాం. కాసేపైనా సరే పడుకో. ఎర్లీ మార్నింగే లేవాలి. మనం ఆ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే ఇక్కడ నుండి 3కే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం 9:50 అవుతుంది. నీకు స్లీప్ చాలా అవసరం అంటూ ఆశీని తీసుకొని లిఫ్ట్లో దియా ఉన్న ఫ్లోర్కి వెళ్తాడు. ఆ ఫ్లోర్లో అన్ని రూమ్స్ ఆయుష్నే తీసుకోవడం వల్ల అక్కడ ఆయుష్ వాళ్ళు తప్ప ఎవరూ లేరు. నిషాన్ బలవంతంగా సూర్యదేవ్, కృష్ణదేవ్, రాగిణీలను మహల్కి పంపి ఐసీయూ బయట కూర్చొని ఆశీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తన గురించి ఇంకా ఆయుష్కి తెలియలేదు అని తెలుసుకున్న ప్రణవి గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ, ఇక్కడే ఉండి నిద్రని దూరం చేసుకోవడం ఎందుకు? ఎలాగో రేపటికల్లా ఆ పిల్ల పిశాసి చచ్చిపోతుంది. అప్పుడు వద్దామనుకుంటూ కృష్ణదేవ్తో పాటు మహల్కి వెళ్ళిపోతుంది. ఆయుష్ డాక్టర్తో మాట్లాడడానికి డాక్టర్ క్యాబిన్కి వెళ్లడంతో క్యారిడార్లో ఒక్కడే కూర్చొనున్న నిషాన్ వైపు ఓసారి చూసి ఐసీయూ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. ఆశీ లోపలికి రావడం చూసిన సిస్టర్, మ్యామ్ ప్లీజ్ ఆగండి అంటూ ఆశీను ఐసీయూ రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి, మ్యామ్ ఇది నార్మల్ రూమ్ కాదు, ఐసీయూ. దట్ మీన్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇక్కడికి డాక్టర్స్ అండ్ సిస్టర్స్ తప్ప పేషెంట్కి సంబంధించిన వాళ్ళని అలో చేయం. బట్ మీరు వస్తున్నారు వెళ్తున్నారు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ పేషెంట్. పాపకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్లీజ్ మేడం, మీరు లోపలికి రాకండి. పాప స్పృహలోకి వస్తే మేమే మీకు ఇన్ఫామ్ చేస్తాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. సిస్టర్ ప్లీజ్, పాప పేరు మీద పూజ చేయించాను. ఈ కుంకుమ పాప నుదుటిన పెడతాను. ప్లీజ్ వెంటనే వచ్చేస్తాను. సారీ మేడం, మిమ్మల్ని అలో చేయడం అసలు కుదరదు అంటూ ఉన్న సిస్టర్ అటుగా వస్తున్న ఆయుష్ని చూసి గుటకలు మింగుతూ త్వరగా రాండి అంటూ డోర్ ఓపెన్ చేయగానే ఆశీ నవ్వుతూ థ్యాంక్ యూ సిస్టర్ అంటూ లోపలికి వెళ్ళి బెడ్ మీద స్పృహ లేకుండా పడుకోనున్న దియాని చూసి తన నుదుటిన కుంకం పెడుతూ, నీకేం కాదు దియా, నవ్వుతూ ముందులాగే మహల్లో పరుగులు పెడుతూ ఆడుకుంటావు అంటూ నుదుటిన ముద్దు పెడుతూ దియా వైపు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వస్తుంది. ఆశి ఆయుష్ వైపు చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి చైర్లో కూర్చొని దియా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆయుష్ రూమ్లోకి వెళ్ళి దియా నుదుటిన కుంకం చూసి ఆశి టెంపుల్కి వెళ్ళింది అని అనుకుంటూ, త్వరగా కళ్ళు తెరువు దియా, నీకోసం డాడ్ చాలా వెయిట్ చేస్తున్నాడు అని దియా చేతులు ముద్దు పెట్టుకుంటూ బయటకు వెళ్ళి ఆశీను తీసుకుని పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి బలవంతంగా 2 ఇడ్లీలు తినిపించి టాబ్లెట్స్ వేసి తను బెడ్ మీద కూర్చొని ఆశీని ఒళ్ళో పడుకోబెట్టుకొని జోకొడుతూ ఉంటాడు. ఆశి ఆయుష్ ఒళ్ళో నుండి బలవంతంగా దూరం జరుగుతూ పైకి లేవబోవడం చూసి, లేచావా, ఇక్కడ నుండి కిందకు తోసేస్తా అని సీరియస్గా చెప్పగానే ఆశి దియా గురించి ఏడుస్తూనే అలసిపోయిన శరీరంతో నిద్రలోకి జారుకుంటుంది. ఆశి నిద్రపోయాక ఆయుష్ తనను పిల్లో మీదకి షిఫ్ట్ చేసి సౌండ్ రాకుండా డోర్ లాక్ చేసుకొని ఐసీయూ ముందు కూర్చుంటాడు. నైట్ మొత్తం నిషాన్, ఆయుష్, మోహిత్ నిద్రకు దూరమయ్యి దియాకి ఎప్పుడు మెలకువ వస్తుందా అని చూస్తూనే ఉంటారు. కానీ దియా నుండి కొంచెం కూడా కదలిక లేకపోయేసరికి ముగ్గురులో కూడా భయం మొదలవుతుంది. ఆయుష్కి రెండవసారి భయం అంటే ఏంటో తెలుస్తుంటే ఒక్కచోట కూర్చోలేక అటు ఇటు తిరుగుతూ తనకు తెలిసిన డాక్టర్స్ అందరికీ కాల్స్ చేస్తూ బిజీగా ఉంటాడు. అది చూసిన నిషాన్ దియా వైపు బాధగా చూస్తూ, నీకేమైనా జరిగితే అన్నయ్య అస్సలు తట్టుకోలేడు దియా, ప్లీజ్ బంగారం కళ్ళు తెరువు. ఇన్ని రోజులు అమ్మలేదు అని ఏడ్చావు. తీరా అమ్మొచ్చాక నువ్వు దూరంగా వెళ్తే అమ్మా నాన్న అస్సలు తట్టుకోలేరు. కళ్ళు తెరువు దియా అంటూ గ్లాస్ డోర్ నుండి చూస్తూ ఉంటాడు.
ఎర్లీ మార్నింగ్ 3 అవ్వగానే మోహిత్ దియా వైపు ఓసారి చూసి ఎవరికీ డౌట్ రాకుండా ఆశీను నిద్రలేపి ఇద్దరు మహల్కి వెళ్ళి ఎవరు చూడకముందే ఫ్రెష్ అయ్యి పూజారి చెప్పిన గుడి దగ్గరికి వెళ్తారు. అప్పటికే పూజారి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండడం కనిపించడంతో ఇద్దరు పూజారి దగ్గరికి నమస్కారం చేస్తూ ఆయన దగ్గరికి వెళ్తారు. చూడమ్మా, నిన్న నేను చెప్పినట్టుగానే మీ పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు. అలా తాగితే నీకు దేవుడి కటాక్షం లభించదు. చెప్పింది అర్థమైంది కదా తల్లి? అలాగే స్వామి, పూజ పూర్తయ్యే వరకు నేను ఏమీ తాగను. ఇక మనం పూజ స్టార్ట్ చేద్దాం. అలాగే తల్లి. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని ఈ గుడి మెట్లు మోకాళ్ళతో ఎక్కుతూ ఆ దేవుడి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఈ 125 మెట్లు మోకాళ్ళతో ఎక్కాలి. ఒక్కో మెట్టు కూడా మంత్రం జపించకుండా ఎక్కకూడదు తల్లి. అలాగే స్వామి అంటూ పూజారి కాళ్ళకు నమస్కరించి ఆ 7 కొండలవాడి గుడివైపు చూస్తూ కళ్ళు మూసుకొని నా కూతురు త్వరగా కళ్ళు తెరిచేలా దీవించు తండ్రి అంటూ మొదటి మెట్టు కింద మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులతో నమస్కారం చేస్తూ పూజారి చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఒక్కో మెట్టును ఎక్కుతూ ఉంటుంది. బాబు, పైన గుడిలో నేను మీరు వచ్చేలోపు మిగిలిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మీరు అమ్మాయికి తోడుగా ఉండండి అంటూ మరో దారిలో పూజారి కొండపైన గుడిలోకి వెళ్తాడు. మోహిత్ ఆశి వెనుకనే నడుస్తూ ఆశి బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతూ ఉంటే పట్టుకుంటూ తనకి సపోర్ట్గా వెనుకనే ఉంటూ ఆశితో పాటు ఆ గుడి మెట్లన్నీ ఎక్కుతాడు. ఆఖరి మెట్టు ఎక్కేసరికి ఆశి మోకాళ్ళ దగ్గర నుండి లైట్గా బ్లడ్ రావడం గమనించి అయ్యో ఆశి బ్లడ్ వస్తుందిరా అంటూ తను వైట్ కలర్ సారీ కట్టుకోవడం వల్ల బ్లడ్ స్ట్రైన్స్ క్లియర్గా కనబడుతూ ఉంటే కంగారుగా అడుగుతాడు. ఆఖరి మెట్టి మీద నిలబడి మూసుకుపోతున్న కళ్ళను తెరుస్తూ నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు బుగ్గల మీదకి జారుతూ ఉండడంతో వాటిని తుడుస్తూ ఆఖరిసారి మంత్రం జపించి దేవుడికి నమస్కారం చేసి కళ్ళు తెరిచి పర్లేదన్నయ్య అంటూ పైకి లేవలేక బ్యాలెన్స్ తప్పి దొర్లుతూ వెళ్ళి 10 మెట్ల చివరన ఆగుతుంది. క్షణంలో జరిగిన పరిమాణానికి మోహిత్ ఆశీ అంటూ ఫాస్ట్గా పరిగెడతాడు. ఈ స్టోరీలో మీరు ఏ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యారు అండ్ ఎందుకు కనెక్ట్ అయ్యారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.